నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సరదాగా మేము ఊరికే అట్లా బయటికెళ్దామని చెప్పి మా హస్బెండ్ ఇంకా నేను బయటికెళ్ళాము. సో, ఎళ్తుండగా దారిలో మాకొక ఎగ్జిబిషన్ కనిపించింది. అది కూడా హ్యాండ్లూమ్‌ది. సో, ఒకసారి లోపలికెళ్ళి చూసేద్దాం, అలాగే మనోళ్ళందరికి కూడా చూపించేద్దాం అంటూ వెంటనే నా చేతిలో ఉన్న ఫోన్ తీసి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ మా హస్బెండ్ నేను వీడియో తీయడం స్టార్ట్ చేశానో లేదో వెంటనే నేను ఒక పక్కన ఉంటాను కానీ నీకు ఏది కావాలంటే అది వీడియో తీసుకో అని చెప్పేశారు. ఇంటెలిజెంట్ ఫెలో. ఇక్కడైతే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా చెప్పులు, డ్రెస్లు, శారీలు, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి చూసేయండి. ఈలోగా మీరు నా ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇయర్ రింగ్స్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, నేను జూమ్లో కూడా చూపిస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. కాకపోతే మేము అనుకోకుండా వెళ్ళడం వల్ల నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. జస్ట్ బయట నుంచి అయితే చూశాను ఏమేమి ఉన్నాయని. ఇక్కడైతే మీరు చూస్తున్నట్టు ఇయర్ రింగ్స్, చైన్స్, ఇంకా బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, బ్యాండ్స్ అన్నీ A to Z ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ టాప్స్ కూడా చాలా బాగున్నాయి. రేట్ చూసారా, 999కి 3 టాప్స్ అంట. నేను ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందని కూడా చూశాను. క్లాత్ కూడా బాగుంది, కలర్స్ కూడా బాగున్నాయి. 999కి 3 అంటే చాలా అనిపించింది నాకైతే. ఇన్కేస్ మీరు కనుక వనస్థలిపురం ఆ ఏరియాలో ఉండేటట్టయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లాజోలు కూడా ఉన్నాయి, ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నేను చూపించిన అయితే ఔరేక్ మాల్ అంటారు కదా, ఆ సామాన్లు అన్నీ కూడా దొరుకుతున్నాయి. అంటే కిచెన్ ఐటమ్స్, మన నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, సోంపు అంటారు కదా, సోంపులో వెరైటీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని చూస్తుంటే నిజంగా తినాలనిపించింది, కానీ లేదు, జస్ట్ ఇంకేమేమి ఉన్నాయి అన్నట్టు చూసుకుంటా వెళ్ళాను. ఇక్కడ సైడ్కి చూసారా, ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి. నాకైతే ఈ శారీస్ నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చాయి అన్నట్టు. ఇక్కడ చూసారు కదా, మంగళగిరి, కలంకారి, ఉప్పాడ, వెంకటగిరి చేనేత చీరలంట. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించాయి. నేనైతే ఒక 2 శారీస్ అట్లా అడిగాను కాస్ట్ ఎలా ఉందని చెప్పి. అటు చీరలు కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఖాదీ చేనేత చీరలు ప్రింటెడ్ ఇంకా ప్లెయిన్లో కూడా ఉన్నాయి. ప్రైజెస్ అయితే చూస్తున్నారు కదా, తక్కువే అనిపిస్తున్నాయి నాకైతే. ఇంకా టాప్స్ అయితే నిజం చెప్తున్నా, ఇక్కడ టాప్ స్టాండ్స్ అయితే చాలా ఉన్నాయి. టాప్స్ కూడా బాగున్నాయి. అలాగే ఇక్కడ టవల్స్, కర్చీఫ్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, హ్యాండ్ బ్యాగ్స్లో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే వాటికి మ్యాచింగ్లో షూస్ కూడా ఉన్నాయి. నిజంగా కలంకారీ అలా అంటారు కదా మెటీరియల్స్, వాటికి తగ్గట్టు ఉన్నాయి షూస్ కూడా. నిజంగా చాలా బాగున్నాయి అన్నట్టు. ఇన్కేస్ మీరు మ్యాచింగ్ అలా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా ఒకసారి షూస్, హ్యాండ్ బ్యాగ్, ఇంకా డ్రెస్ అలా తీసుకోండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హ్యాండ్ బ్యాగ్ స్టాండ్స్ కూడా ఉన్నాయి, 1-2. కాస్ట్ అయితే చెప్పాను కదా, ఇక హ్యాండ్లూమ్ అన్న తర్వాత వాళ్ళ కష్టానికి తగ్గట్టు మనం చూసుకోవాలి కాబట్టి నాకైతే ప్రైసెస్ అన్నీ రీజనబులే అనిపించాయి. ఇక్కడ చైన్స్ చూసినట్టయితే ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నట్టు. చైన్స్ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ రేర్ కలర్స్ అనిపించింది నాకైతే. చూసినట్టయితే టాప్స్ డైలీ వేర్కు ఉన్నాయి, పార్టీ వేర్కు ఉన్నాయి. ఇంక ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సులు కూడా ఉన్నాయి, నైట్ వేర్ కూడా ఉన్నాయి. ఇవి కూడా బుజ్జి బుజ్జిగా భలే క్యూట్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ నైటీస్ చూసారా, అక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ అంట, కాకపోతే నైటీస్ అయితే బాగున్నాయి. అలాగే టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్ ఇవి కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసారా, హెయిర్ డ్రైయర్, ఇంకా కర్లర్, ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ప్రైజెస్ చాలా తక్కువనే అనిపించాయి.
ఇంకా లాంగ్ టాప్స్, షార్ట్ టాప్స్, లాంగ్ స్కర్ట్స్, షార్ట్ స్కర్ట్స్ అవి కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ చూసినట్టయితే టాప్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే అన్ని ఫిక్స్డ్ రేట్లు. చెప్పాను కదా 999కి 3 అని చెప్పారు. కాకపోతే అన్ని స్టాల్స్లలో ఉన్నా కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కావచ్చు, కాకపోతే ఇంకా డిజైన్ కావచ్చు, అవైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా కర్టన్స్ కూడా ఉన్నాయి. ఇవి చూసారా, షర్ట్స్ అన్నట్టు మెన్స్కి షర్ట్స్, ప్యాంట్స్ అవి కూడా ఉన్నాయి. మెటీరియల్ కూడా బాగుంది. వీటిలలోనే చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి బెడ్షీట్స్, పిల్లో కవర్స్. నిజం చెప్తున్నా, ఇవైతే నిజంగా చాలా బాగున్నాయి. అది చూసారా, చాలా పెద్దగా ఉంది. క్లాత్ కూడా బాగుంది. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్స్దే. కాకపోతే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా వ్యాలెట్స్, బెల్ట్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇంకా ఫ్లవర్ వాస్ కూడా ఉంది. ఇవి కూడా డిఫరెంట్గా చాలా యూనిక్ ఉన్నాయి. ఇది వచ్చేసి కుషన్ కవర్స్, సోఫా సెట్ కవర్స్. ఇవి కూడా బాగా అనిపించాయి. మెటీరియల్ కూడా బాగుంది. చిన్న పిల్లల ఫ్రాక్స్ అని చెప్పాను కదా, కాస్ట్ అయితే అక్కడ ట్యాగ్ ఉంది 180 రూపీస్ అంట. కాకపోతే ఇవి కూడా బాగున్నాయి. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి. ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే నైటీస్ ఉన్నాయి. నైటీస్ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్, డిఫరెంట్ లుక్తో చాలా బాగున్నాయి. అలాగే లాంగ్ టాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లల షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి శారీస్. అలాగే ఇది కౌంటర్ అన్నట్టు, బిల్లింగ్ కౌంటర్. ఇవైతే హోమ్ డెకర్ ఐటమ్స్ అండి. ఇవైతే చాలా బాగున్నాయి. అన్నీ వుడ్తో చేసినవే. బొమ్మల కొలువు అంటారు కదా, అవన్నీ ఆ బొమ్మలన్నీ ఇక్కడ దొరుకుతాయి. చెక్క బొమ్మలు చూడగానే నాకు చిన్నప్పుడు ఆడుకునేదే గుర్తొచ్చింది. చాలా బాగున్నాయి. ఈ ఎగ్జిబిషన్ అయితే ఇంకా 1 మంత్ మాత్రమే ఉంటుందంటండి. ప్రైజెస్ కానీ, మెటీరియల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. వనస్థలిపురం దీని అడ్రస్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.